హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అభి ఫిల్మిక్ ఫైండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం 9 ఇయర్స్ తర్వాత ఉపేంద్ర యూఐ మూవీతో మన ముందుకు వచ్చారు. యూఐ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, లేకపోతే సినిమాలో చూస్తే ఇలా వెంకటేశ్వర స్వామి బొమ్మలాగా వెంకన్న బాబు బొమ్మ పెట్టాడు దేవుడిదా అనుకోవచ్చు. చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ సినిమా. చూసిన తర్వాత రకరకాలుగా ఉంది మాస్టరు. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే బేసిక్గా ఉపేంద్ర మూవీస్ అంటేనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉంటాయి. మా నోడికి డైరెక్షన్లో, రైటర్లో, ప్రొడ్యూసర్లో ప్రతి క్రాఫ్ట్లో ఆయనకి మంచి పట్టుందనమాట. ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ చూసి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చూసి ఆహా ఊహా అనుకుంటున్నాం. కానీ మన 90స్లోనే మనోడు ఓం అనే ఒక మూవీ ఉంటుంది, రాజశేఖర్ నటించిన మూవీ. అందులో హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఆ పిచ్చ ప్రేమ కానీ, ఆ వైలెన్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ చూస్తే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోద్ది. అలాంటి సినిమాలు రా ఒకటి, ఉపేంద్ర ఒకటి, ఏ ఒకటి. ఈ మూవీస్ చూసిన కొంతమంది 90s బ్యాచ్లో ఇప్పటికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఉపేంద్రకి. చాలా ఇయర్స్ తర్వాత మంచి ప్రమోషన్స్తో వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సినిమా మీద కూడా ప్రమోషన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి. స్టోరీ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ఈ సినిమా. అది అందరికి ఒకేలా రీచ్ అవ్వాలని రూల్ లేదు. నేనేమనుకున్నానంటే సినిమా స్టార్టింగ్లోనే తెలివైన వాళ్ళు థియేటర్లోంచి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఈడేంటి ఇలా అన్నాడేంటి అన్నాడు. వెళ్ళిపోతే ఒక ప్రాబ్లం, ఉంటే ఒక ప్రాబ్లం. ఈ సరేలే అనుకొని చూడడం మొదలుపెట్టాను. ఇంటర్స్టెల్లర్, లూసీ, ఓపెన్ హైమర్, క్రిస్టఫర్ నోలన్ మూవీస్ని మనం బ్రేక్ చేసాం, డీకోడ్ చేసాం. ఈ సినిమా పెద్ద లెక్క అనుకున్నాను. సినిమా స్టార్ట్ అవుద్ది భయ్యా, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓకే ఇది అనుకుంటా, చెప్పాలనుకున్నది ఇది అనుకుంటా అని ఒకటి అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఇంకోటి అనిపించింది. నేనైతే స్టోరీ రివీల్ చేస్తాను, ఎందుకంటే నాకు అర్థమైంది నేను చెప్తాను. చూసిన వాళ్ళకి అందరూ రకరకాలుగా ఒక్కొక్కటి అర్థం కావచ్చు. మన భూమి అనేది అయితే నార్మల్గా చాలా హెల్తీగా, మంచి ప్రకృతి పరంగా చాలా మంచిగా పుట్టింది. కానీ సైంటిస్టులు లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ వీటి వల్ల ఆ ప్రకృతిని నాశనం చేసేసారు. ఈ ప్రకృతిలోంచి పుట్టిన 2 శక్తులు ఉంటాయి, ఒకటి మంచి, ఒకటి చెడు. అందులో మంచి ఎవడంటే సత్య అని చెప్పేసి ఒక ఉపేంద్ర, ఇంకోటేమో కల్కి అని చెప్పేసి ఇంకో ఉపేంద్ర. సత్యాన్ని కల్కి బంధించేస్తాడు. అంటే మంచి ఎప్పుడు చెడు ఓడిపోద్ది, చెడు ఎప్పుడు విన్ అవుద్ది అని చెప్పేసి 2 క్యారెక్టర్లను అలా తీసుకొని, మంచికి చెడుకి ఏమో వీళ్ళిద్దరిని తీసుకొని, తల్లి క్యారెక్టర్నేమో ప్రకృతిని తీసుకొని, వీటికి మంచి చెడుకి ఫిజికల్ అపీరెన్స్ ఉండదు కాబట్టి మన ఉపేంద్రను ఇద్దరుగా పెట్టేసి, ప్రకృతికి కూడా ఫిజికల్గా అంటే మన క్యారెక్టర్ పెట్టాలి కాబట్టి తల్లి క్యారెక్టర్ పెట్టి, వీళ్ళు ముగ్గురిని పెట్టి తర్వాత సమాజంలోనేమో రాజకీయవేత్తల్ని, తర్వాత మన ప్రజలు మొత్తం రాజకీయవేత్తలకి ఎలా ఉంగడం చేస్తుంటాం. దీన్ని ఏంటంటే 2040, 2050 వచ్చేసరికి జనాలు ఎలా తయారైపోతారు, అయినా కానీ ఒకటికి జేజేలు కొడుతూనే ఎలా బతుకుతూ ఉంటారు బానిసల్లాగా అని చెప్పి కొన్ని సర్కస్టిక్గా చూపించడానికి ట్రై చేశాడు అనిపించింది. దీన్ని ఇటు తిప్పి ఏదో చూపించాడు మొత్తానికి. అయితే నాకు లాస్ట్కి వచ్చేసరికి అయితే లాస్ట్ సీన్ చూసేసరికి అబ్బా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాలు ఇచ్చేసి, తర్వాత కుల గణాంకాలు చేసేసి, ప్రజలను డివైడ్ చేసి, వాళ్ళేమో అందలం ఎక్కి చాలా హ్యాపీగా ఉంటారు చూసా. దీన్ని చాలా సర్కస్టిక్గా చూపించాడు. నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇందులోనే దేవుడు అనేవాడిని మనం ఊహించుకుంటేనే కదా మతం పుట్టేది, మతం తర్వాతనే కదా కులాలు పుట్టింది, కులాల తర్వాత కదా మనుషులు ఇలా డివైడ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఇలా కొట్టుకుంటున్నారు. తర్వాత ఒక 2040, 2050 తర్వాత కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కడికి పిర్రల మీద సింబల్ వేస్తారనమాట. అంటే నెంబర్లు వేస్తాడు. అంటే ఈ నెంబర్ వాళ్ళందరూ ఒక టైపు, ఈ నెంబర్ వాళ్ళందరూ ఒక టైపు. కట్టుకోవడానికి గుడ్డ ఉంటుంది కానీ వాళ్ళు జేజేలు కొడుతూనే బతుకుతూ ఉంటారు. మన వాళ్ళు ఇంతే, సోషల్ మీడియా, క్రికెట్, బిగ్ బాస్లు చూసుకుంటూ బతికేస్తారు. శుద్ధ వేస్ట్ ఫెలెస్. నా సినిమా చూసిన వాళ్ళు పెద్ద ఎదవాలి అన్నట్టు క్రియేట్ చేసి లాస్ట్ కంక్లూజన్ ఇచ్చాడు. నాకు అర్థమైంది అయితే అది. ఎవరైనా ఇంట్రెస్ట్గా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్గా డిఫరెంట్ సీన్స్ చూద్దామంటే మూవీని వెళ్ళి ఎంజాయ్ చేయండి. నార్మల్ ఆడియన్స్ అయితే దయచేసి స్కిప్ చేసేయండి. ఎంటర్టైన్మెంట్ గురించి అయితే వెళ్ళొద్దు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. కొన్ని విజువల్స్ అయితే సూపర్. విజువల్స్ అయితే కొంచెం డల్ ఉన్నాయి. తర్వాత అందులో ఉపేంద్రాన్ని చూసుకుంటే ఒక హీరోయిన్ పెట్టాడు, కానీ తనని ఎందుకు పెట్టాడో దేనికి పెట్టాడో ఎవరికి అర్థం కాలేదు. ఇలాంటి చాలా ఉంటాయి అర్థమైనవి అయితే ఎవరికి అర్థమైందో వాడు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.